అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనం ఏ మాత్రము ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు ఏలిన నాటి శని ప్రభావంతో దాదాపు 30 ఏళ్ల తర్వాత ఇటువంటి చిత్ర విచిత్ర పరిస్థితులు మీ జీవితంలో జరగబోతున్నాయి. ఏ మాత్రము జాగ్రత్తగా లేకపోయినా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సిందే. ఈ యొక్క గడ్డు పరిస్థితుల నుంచి బయటపడాలంటే భగవంతుడే దిక్కు, పరమేశ్వరుడే మిమ్మల్ని బయటపడేస్తాడు. అయితే మీరు చేయవలసిన దేవత ఆరాధనలు ఏమిటో, పరిహారాలు ఏమిటో, అసలు మీకు ఎటువంటి సమస్య రాబోతుందో ఇప్పుడు తెలుసుకుందాము. మే మాసంలో కుంభరాశి వారి యొక్క గోచర ఫలితాలు కూడా తెలుసుకుందాము. అయితే మీ యొక్క భావాలు, ఆలోచనలకు తగిన గుర్తింపు అనేది ఉండదు. సంఘంలో మీ యొక్క పేరు ప్రతిష్టలకు కాస్త ఇబ్బందులు కలగబోతూ ఉన్నాయి. మీరు ఏదైనా ఒక ఆలోచన చేస్తే గనక గోప్యంగా ఉంచండి. ఎవరికి ఏ విధమైన సలహాలు అయితే అస్సలు ఇవ్వదు. అయితే ఎవరి జీవితంలో కూడాను మీరు మెప్పు పొందాలి అని ప్రయత్నం చేయొద్దు. అంటే మీ మాట నెగ్గాలి అని అస్సలు అనుకోవద్దు. పరిస్థితులు తలక్రిందులుగా మారబోతున్నాయి. కుంభరాశి వారి జాతకులు ఈ విషయంలో మాత్రం జాగ్రత్త. ఉత్తర ప్రత్యుత్తరాల విషయంలో ఎదురు దెబ్బలు తగలబోతూ ఉన్నాయి. నోటిని అదుపులో పెట్టుకోవడం చాలా ఉత్తమం. డబ్బు ఉంది కదా అని అహంకార పూరితమైన ధోరణిని అస్సలు అవలంబించుకోవద్దు. ఆర్థిక పరంగా ఈ మాసంలో మీకు ఒడిదుడుకులు అస్సలు కనిపించడం లేదు. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం మీతో ఉంది. అలా అని అన్నింటా కూడాను విజయం మీదే అవదు. సమస్యలు ఉంటాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. ఎన్నో రకాలైనటువంటి అనివార్య కారణాలు మీ చుట్టూ జరగబోతున్నాయి. శత్రువులకు వారి యొక్క స్వహస్తాలకు ఎన్నో రకాలైనటువంటి శత్రువుల చేతుల్లోకి ఎన్నో రకాలైనటువంటి అనుకూల పరిస్థితులు మీ వలనే వెళ్లబోతున్నాయి. ఎందుకంటే మీ గ్రహస్థితి నీచంగా ఉండడం ద్వారానే ఇటువంటి ఫలితాలు కాబోతూ ఉన్నాయి. అయితే రాజకీయ పరంగా కూడాను కుంభరాశి వారి జాతకులకు ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. కష్టపడితే మాత్రం ప్రతిఫలితం తప్పక లభిస్తుంది. నిస్వార్థంతో జనసేవ చేయాలి అని ఆలోచిస్తున్న కుంభరాశి వారి జాతకులకు ఇది మాత్రం శుభ పరిణామము. శని గ్రహము నెమ్మదిగా కదిలే గ్రహము. ఏలిన నాటి శని ప్రభావంతో మీకు శుభ అశుభ ఫలితాలు కలుగుతాయి. శుభ ఫలితాలు ఏమిటంటే గనక రాజకీయ పరంగా తగిన గుర్తింపు ఉంటుంది. ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. అదే విధముగా కుటుంబంలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు కూడాను త్వరితగతిన తీరిపోతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది. విద్యార్థులకు కూడా ఈ సమయం చాలా అనువుగా ఉంటుంది. అయినప్పటికీ కూడాను కొన్ని రకాలైనటువంటి అశుభ ఫలితాలు కూడా ఉన్నాయి. అయితే మీరు నిరాదరణకు గురవుతారు కొందరి చేత. కానీ ఆ యొక్క విషయాన్ని మీరు చాలా వరకు కూడాను పాజిటివ్ గా తీసుకుంటారు. మీ యొక్క లక్ష్య సాధన దిశగా అడుగులు వేయడానికి అక్కడి నుంచే తొలి మెట్టు, తొలి బీజం పడుతుంది. ఏదైతే నిరాదరణకు గురయ్యారో వాటిని మంచికి తీసుకొని మెట్టు మెట్టు ఎక్కుతూ లక్ష్యాన్ని చేరుకుంటారో, అలాగే ముందుకు సాగిపోతూ ఉంటారో. చేతికి అందిన ప్రతి చిన్న అవకాశాన్ని కూడాను సద్వినియోగం చేసుకోవడంలో మీరు సఫలీకృతులు అవుతారో. చక్కని మార్గాలను అన్వేషిస్తారో. ఆ యొక్క మార్గాలు ఎలా ఉంటాయంటే మిమ్మల్ని చూసి ఆశ్చర్యపోతారు అందరూ కూడాను. మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాల్చడంలో కూడాను ఏమాత్రం మందకొడిగా పనులు సాగవో. కార్యరూపం దాల్చడం, అందులో విజయం కలగడం కూడాను త్వరితగతిన అయిపోతూ ఉంటుంది. మీ యొక్క ఆలోచనలు అంత బ్రహ్మాండవంతంగా ఉంటాయి. వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, ఏ రంగాల్లో ఉన్నవారు అయినా కూడాను, కళారంగం కావచ్చు, రియల్ ఎస్టేట్ కావచ్చు, ప్రతి ఒక్క రంగంలో ఉన్న వారికి మీ యొక్క ఆలోచనలు బ్రహ్మాండవంతంగా మీ జీవితానికి తోడ్పాటును అందిస్తాయి. భవిష్యత్తులో మీ యొక్క కార్యకలాపాలు అన్నీ కూడాను ఇక్కడి నుంచే ముడిపడతాయి. అయితే కుంభరాశి వారి జాతకులు వీరి యొక్క లెక్కలు అన్ని కూడా రాతపూర్వకంగా ఎక్కడా పెట్టుకోవాల్సిన అవసరమైతే లేదండి. మీరు చాలా వరకు కూడాను జ్ఞాపక శక్తి అధికంగా కలిగి ఉంటారో. ఎంత చిన్న విషయమైనా కూడాను మీకు వెంటనే జ్ఞప్తికి వచ్చేస్తూ ఉంటుంది. అలాగే వివాదాలకు దూరంగా ఉంటారు. ఈ మాసంలో ఏదైనా సమస్య వస్తే గనక ఆ సమస్య పరిష్కరించే దిశగా అడుగులు వేస్తారు. కానీ సమస్య నుంచి పారిపోయే ప్రయత్నం మాత్రం అస్సలు చేయరు. ఏది ఏమైనా కూడాను మానసికంగా కొన్ని రకాల
ఇబ్బందులు మీకు మిశ్రమ ఫలితాలు కలగచేయబోతున్నాయి. మీ యొక్క కుటుంబంలో ఘోరం జరగబోతుంది. మీ ఇంట్లో మీ మీద జరిగినటువంటి నిందారోపణలు ఒక పెద్ద అగాధాన్ని సృష్టించే ప్రయత్నం చేస్తాయి. నిందలు ఆరోపణలు పెరుగుతాయి. వృత్తి వ్యాపార జీవితంలో కావచ్చు, లేకపోతే గనక గృహిణులకు కావచ్చు, కుంభరాశి స్త్రీలకు ఎవరైనా కూడాను ఈ యొక్క నిందారోపణలు మిమ్మల్ని ఎంతగానో బాధిస్తాయి. మీ మీద ఎందరో కుట్రలు పన్నుతారో అందులోన అయిన వారే అవడము గమనార్హమో. వారితో జాగ్రత్తగా ఉండండి. ఈ యొక్క ఆరోపణలు నిజం కాదని వాస్తవాలు అందరికీ తెలియచేసే ప్రయత్నం చెయ్యండి. లేకపోతే గనక మానసికంగా మీరు కృంగిపోతారు. ఇలా అస్సలు చెయ్యొద్దు. ఆత్మస్థైర్యంతో ముందుకు సాగండి. మీరు చెయ్యని తప్పుకు నింద అనుభవించాల్సిన అవసరం అస్సలు లేదు. ఇంకా కుంభరాశి వారి జాతకులకు ఒక ప్రత్యేకమైన విషయం గురించి చెప్పాలండి. అది ఏమిటంటే గనక కుంభరాశి పురుషులు ఏ స్త్రీతో అయినా లేదా కుంభరాశి స్త్రీలు ఏ పురుషుడితో అయినా కూడాను సన్నిహితంగా మెలగకూడదు. ఈ యొక్క సమయం మీకు ఈ యొక్క పరిస్థితి వచ్చినా కూడాను జాగ్రత్తగా ఉండండి. ఇలా జాగ్రత్తగా లేకపోతే మీ మీద నిందలు వస్తాయి. ఆ యొక్క నిందలు నిరూపించుకోవడానికి కూడాను మీరు చాలా సమయం వేచి ఉండాల్సి ఉంటుంది. ఇలా సన్నిహితంగా ఎవరితోనూ మెలగవద్దును. అలాగే వ్యాపారంలో లాభాలు వస్తాయి, కానీ భాగస్వామితో కొన్ని రకాల ఇబ్బందులు మీకు కనిపిస్తూ ఉన్నాయి. కావున భాగస్వామ్య వ్యాపారం నుండి వేరుపడ్డమే చాలా ఉత్తమ లక్షణంగా కుంభరాశి వారి జాతకులకు చెప్పడం జరుగుతుంది. అదే విధముగా లాభం వస్తుంది కదా అని చెప్పి వృధా ఖర్చులు పెట్టద్దు. స్థిరాస్తుల రూపంలోకి మార్చుకునే ప్రయత్నం చేయండి. నూతన గృహాన్ని కానీ, భూములను కానీ, లేకపోతే గనక బంగారు వస్తువులు కానీ కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తే గనక మీ సంపాదన స్థిరాస్తుల రూపంలోకి మార్చుకున్న వారు అవుతారో. లక్ష్మీదేవి అనుగ్రహం కూడా పొందిన వారు అవుతారో. అలాగే ఉద్యోగుల విషయానికి వస్తే గనక ఉద్యోగస్తులు మీరు చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. మీ సహోద్యోగులు మీరంటే గిట్టని వారు, మీ శత్రువులు మీపై లేనిపోని అభాండాలు వేస్తారో. మీ పై అధికారికి మీ గురించి ఏదో విషయాన్ని, చిన్న విషయాన్ని పెద్దగా చేసి వారికి మీ మీద చెడు అభిప్రాయం కలిగే విధంగా ప్రేరేపిస్తారు. కావున జాగ్రత్తగా ఉండండి. నీతి నిజాయితీగా ఉండండి. మీ యొక్క పనితనం మీ పై అధికారికి తెలియచెప్పే ప్రయత్నం చెయ్యండి. మీరు విశ్వాసంతో, నమ్మకంతో ఉంటే గనక ఖచ్చితంగా ఈ ఇబ్బంది నుంచి బయటపడతారు. ఇక మీరు చిన్నపిల్లలు, మీ యొక్క సంతానం విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే వేరే వాటి మీద వారి యొక్క ఆసక్తి సడలుతుంది. తత్ఫలితంగా వారి యొక్క జీవితంలో ఉన్న లక్ష్యమో చెదిరిపోయే అవకాశం ఉంది. కావున చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఇక కుంభరాశి స్త్రీలు కొన్ని రకాలైనటువంటి గైనికల్ సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. ఏ చిన్న సమస్య అయినా వెంటనే వైద్యుణ్ణి సంప్రదించడం ఉత్తమంగా చెప్పడం జరుగుతుంది. అదే విధంగా శని గ్రహ ఆరాధన గావించండి. అలాగే శని స్తోత్ర పఠన పారాయణాన్ని గావించండి. ప్రతి శనివారం తిథి నాడు నవగ్రహాల్లో ఒకటైన శని గ్రహం దగ్గర మీరు ఆవు నేతితో కానీ, లేకపోతే నువ్వుల నూనెతో కానీ దీపాన్ని వెలిగించండి. 2 వత్తులను ఒక వత్తిగా గావించి మట్టి ప్రమిదలో దీపాన్ని వెలిగించండి. అలాగే నల్ల కుక్కలకు, నల్ల చీమలకు ఆహారాన్ని పెట్టండి. ఇలా చేస్తే గనక శని తప్పకుండా మిమ్మల్ని ఇబ్బందుల నుంచి బయటపడేస్తాడు. శని గ్రహం యొక్క అనుగ్రహం తప్పక కలుగుతుంది. అలాగే బెల్లం కానీ, నల్ల నువ్వులు కానీ, నల్ల నువ్వులు బెల్లంతో చేసిన చిక్కీలను కానీ, లేకపోతే గనక శనగలను కానీ దేవాలయంలో దానం చెయ్యండి. మీకు ఉన్న స్తోమతకు తగ్గట్లుగా ఎవరికైనా వస్త్రదానం చెయ్యండి. ఇలా చేస్తే ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడతారో. శని గ్రహం తప్పక మిమ్మల్ని అనుగ్రహిస్తుంది. శని గ్రహం సంతృప్తి చెందుతుంది. శని భగవానుడు సంతృప్తి చెందాడంటే ఎన్నో రకాల ఇబ్బందుల నుంచి బయటపడతారో. అలాగే పరమశివుని అనుగ్రహం కోసం కూడాను అనునిత్యము, లేకపోతే కుదిరినప్పుడల్లా కూడాను పరమశివుని దర్శనం చేసుకోండి. హనుమాన్ చాలీసా పఠన పారాయణం గావించండి. ఇలా చేస్తే మానసిక స్థైర్యం కలుగుతుంది. మొత్తం మీద 30 ఏళ్ల తర్వాత ఏలిన నాటి శని ప్రభావంతో కుంభరాశి జాతకులు ఇటువంటి చిత్ర విచిత్ర పరిస్థితులను ఎదుర్కోబోతున్నారు. వీటి నుండి బయటపడాలంటే ఖచ్చితంగా ఈ పరిహారాలు పాటించండి. ఈ దేవతా ఆరాధన గావించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.